గత పరీక్షల్లో అడిగిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ వికాస దశల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ వికాస దశల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. సరైన సమాధానం శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శైశవ దశలో. తరగతి ప్రశ్న. థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యాలను. తరగతి ప్రశ్న. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించింది క్రింది వానిలో. సహానుభూతికి సంబంధించింది. సహానుభూతి. తరగతి ప్రశ్న. భాషా సంబంధ వైకల్యం క్రింది వానిలో. భాషా సంబంధ వైకల్యం. ఇంపార్టెంట్. డిస్ఫేసియా. సరైన సమాధానం డిస్ఫేసియా. తరగతి ప్రశ్న. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం ప్రకారం. తరగతి ప్రశ్న. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది. ప్రజ్ఞాలబ్ధి సూచించేది క్రింది వానిలో. వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని సూచిస్తుంది. ప్రజ్ఞాలబ్ధి సూచించేది. తరగతి ప్రశ్న. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది క్రింది వానిలో. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. తల్లిదండ్రుల యొక్క వైఖరి అనేది. తరగతి ప్రశ్న. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసులో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యం. తరగతి ప్రశ్న. పావలో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం అనేది. తరగతి ప్రశ్న. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. తరగతి ప్రశ్న. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాషా దశ. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏదంటే ప్రాగ్భాషా దశ. తరగతి ప్రశ్న. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు క్రింది వానిలో. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టారు. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. తరగతి ప్రశ్న. సాంఘిక అభ్యాసనంలోని అంశాలు వరుసగా క్రింది వానిలో. అవధానము, ధారణ, పునరుత్పాదనము, పునర్భలనం. తరగతి ప్రశ్న. ప్రక్షేపక పరీక్ష లక్షణం అస్పష్టమైన ఉద్దీపన. ప్రక్షేపక పరీక్ష యొక్క లక్షణం ఇది. తరగతి ప్రశ్న. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి నిష్క్రియాత్మక స్మృతి.
తర్వాత ప్రశ్న చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనం క్రింది వానిలో. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనం క్రింది వానిలో. పిల్లల పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా పరిగణించవచ్చు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా పరిగణించవచ్చు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. బోధనా సిద్ధాంతం డిఫరెంట్ అన్నమాట ఇచ్చిన వాటిలో. తర్వాత ప్రశ్న రోస్టక్ ఇంక్ బ్లడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజకుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. నిర్ణయకాలు. తర్వాత ప్రశ్న పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె యొక్క పొదుపు గణన ఎంత? మనకి పొదుపు గణనకు ఫార్ములా ఉంది. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు ఎన్నండి? 8. పునరభ్యాసన ప్రయత్నాలు 2 బై అసలు ప్రయత్నాలు 8 ఇంటూ 100. ఇది ఫార్ములా. సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 6/8 ఇంటూ 100. 4 2 8 4 25 2 3 6 25 3 75 75% అనమాట. పొదుపు గణన ఎంతంటే 75%. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.